హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కదంబం. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కదంబం కోసం ముందుగా మనం వెజిటేబుల్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆలుగడ్డ, దొండకాయ, బెండకాయ, క్యారెట్, బీనీస్, వంకాయ తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనం 1 కప్పు పెసరపప్పుని ఉడికించి తీసుకోవాలి. 1 కప్పు రైస్ని కూడా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. బీనీస్, వంకాయ, బెండకాయ, దొండకాయ, క్యారెట్, ఆలుగడ్డ అన్నీ యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న కూరగాయలన్నీ కాసేపు నెయ్యిలో వేయించుకున్నాక ఇప్పుడు కూరగాయలన్నీ మగ్గే వరకు 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. కూరగాయలన్నీ కాస్త మగ్గాక ఇప్పుడు 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. పెసరపప్పుతో పాటు మనం ముందుగానే వండి పెట్టుకున్న 1 కప్పు రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న పెసరపప్పు రైస్ మొత్తం అంతా కలిసే వరకు కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. రెండు నిమిషాలు అయ్యాక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకుంటే మన కదంబం రెడీ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే కదంబంని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.